సుబ్బు సుబ్బు గీత ఏంటి నీ సాక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తావు? ఇంట్లో ఒక్క పని కూడా చేయవు, అన్నీ నేనే చేసుకోవాలి. అది మర్చిపోయినట్టున్నాను. ఓ సుబ్బు, గీత గీత ఇంట్లో ఏమైనా చేంజ్ కనపడుతుందా? చేంజా? మామూలుగానే ఉందిగా. ఏం కనిపించట్లేదా? మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇందులో చేంజ్ ఏముంది? అలా కాదు, నాకు ఆకలేస్తుందుండు. నన్ను అడిగితే నేను చేసి పెడతా కదా గీత. అబ్బా నేనున్నా కదా. చా యూటిలైజ్ మై సర్వీసెస్. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? అరే చిన్నగా ఇలా ఇవ్వు, నేను వేస్తా. ఏం అక్కర్లేదు. ఫస్ట్ ఇది చెప్పు. మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి ఇక్కడ అన్ని బట్టలున్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఈ టేబుల్ అంతా చిందరవందరగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఓ అదా, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనే సర్దేలాను. ఎవరికి పట్టపోయినా నాకు తప్పదు కదా. ఇదంతా నువ్వే చేసావా? ఏం అన్నిసార్లు అడుగుతున్నావు? కొంపతీసి నువ్వు కానీ సర్దావేంటి? మరి ఇదంతా ఎవరు సర్దారనుకుంటున్నావు? ఆహా, ఏంటి సుబ్బు విషయం? తుడుచుకునేట వాళ్ళు ఆరేను కూడా ఆరేవు, ఇప్పుడేంటి ఇల్లంతా సర్ది పెట్టావు? ఊరుకో గీత, మన ఇంటి పనులు మనం కాబట్టి ఎవరు చూసుకుంటారు? అయినా బిజీగా ఉండి చేయను కానీ, లేకపోతే నేను చేయనా చెప్పు? అబ్బాబాబాబా, యా చెప్పడం మర్చిపోయాను. రేపు నైట్ మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నాం. సో మార్నింగ్ రిసార్ట్కి వెళ్ళి నైట్ డిన్నర్ చేసి ఇంటికి వద్దాం. వీకెండ్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా రాఘవ్. బెంగళూరు వెళ్ళాలి. ఎక్కడికి? బెంగళూరా? ఎప్పుడు? మార్నింగ్ కల్లా ఉండాలి. మార్నింగ్ అక్కడ ఉండాలా? నాకు కుదరదురా, బాయ్. కావాలంటే మీరు వెళ్ళండి. అరే నాకు కుదరదని చెప్పాను కదా, కావాలంటే మీరు వెళ్ళండి. బాయ్. ఏం పని పాట ఉండదు అదోళ్ళకి. ఏమైంది సుబ్బు? ఏం లేదు లేరా, ఆఫీస్ ఫోన్ కాల్. రేపు బెంగళూరులో ఏదో ఆఫీస్ మీటింగ్ ఉందంట, క్లయింట్ మీటింగ్. నేను వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వాలంట. వేస్ట్ ఫెలోస్. మరి వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఊరుకో గీత, నాకు రాక టైం వచ్చింది, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా కదా. అరే బాబు, మీరు నన్ను దొబ్బకండి. నేను రానని చెప్పాను కదా. మహా అయితే ఏమవుద్ది, ఒక ఆన్సైట్ పోద్ది. కావాలంటే జాబ్కి రిజైన్ చేసి పాట దొప్పుతాను. చికాకు పెట్టేస్తున్నారు, ఏం పని పాట ఉండదు అదోళ్ళకి. మరీ అంత అర్జెంట్ అయితే వెళ్ళి రావచ్చు కదా. నో వే, ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళేది లేదు. నైట్కి ఏం తిందాం? ఆర్డర్ చేసిన ఫుడ్. అబ్బా ఏంటి వీళ్ళు? అయ్యా హే, మా మేనేజర్ లే. టెల్ మీ శ్యామ్. Subramaniam, you are going tomorrow, right? You need to be there by 9 o'clock. No Shyam, I already told them. Why don't you assign to someone? No, you should go there. Assign to Uday, right? You should go there. Okay, give me some time. I don't know that and all. You should be there and you need to give the presentation. Yeah, I'll let you know. Okay. చా, ఏమైంది సుబ్బు? నేనే వెళ్ళాలని ఆర్డర్ చేస్తున్నాడు. నేను వెళ్ళను, ఏం చేస్తాడో చూద్దాం. మహా అయితే ఏమంది, వేరే జాబ్ చూసుకుంటాను. ఎందుకు సుబ్బు రిస్క్? వెళ్ళు. మరీ అంత అర్జెంట్ కాకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు అడుగుతారు? అంతే అంటావా? మరి వెళ్ళనా మరి? హ్మ్, మరి మనం ఏమో అనుకున్నాం. మనం ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు. అవును, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడే, రేపు పొద్దునే క్లయింట్ మీటింగ్ అంట. మరి టికెట్స్? వాళ్ళు ఆల్రెడీ బుక్ చేస్తారంట. అయినా నాకు చెప్పకుండా ఎట్లా బుక్ చేస్తారు? నేను వెళ్ళను పో. అరే దా, ప్యాక్ చేసుకుందు గాని. వెళ్ళాలంటావా? నిన్ను కాని పిలిచారని ఎందుకు ఓవర్ చేస్తున్నావు? వెళ్ళు. బాయ్. వెళ్ళు. ఓకే బాయ్. సరే వెళ్ళు. ఏడ్రా వీడు? అగో వచ్చాడు. రేయ్ ఏంటి అప్పుడే మొదలెట్టేశారు? ఎన్నిసార్లు కాల్ చేయాలి బే? ఎవరికి కాల్ చేశారా? ఎవరికి చేస్తాం? నీకే. ఏం మాట్లాడారా? గోవాకి వెళ్ళిపోతున్నాం చెప్పాంగా, ఇంకా 5 నిమిషాలు అంటే వెళ్ళిపోయేవాళ్ళమే. ఫోన్ మర్చిపోయినరా. బా గీత కాల్ చేస్తుందిరా.